మా నమ్మకమైనటువంటి దేవా, మమ్మల్ని విడువని ఎడబాయని గొప్ప దేవ, అద్భుతములు ఆశ్చర్యకారం జరిగించే దేవ, సకల జీవులను తృప్తిపరుస్తుంది, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి దేవ, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, తిరుగుతాడు, సమాధాన అధిపతి ఏంటో దేవ, యేసుక్రీస్తు మా రక్షకున్నాం పెట్టాడు. హృదయపూర్వకంగా స్తోత్రం చెల్లించి సాగిలపడుతున్న దృష్టి గల నువ్వు ఒక్కడివే ఘనత మహిమ ప్రభావం కొంత నరహుడవు ప్రభావం స్తోత్రం కృపచేతని నీ కుమారుడు ప్రభనేష్ క్రీస్తు వారి యొక్క రక్తము మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మీరు సిద్ధపరిచి అనుగ్రహించి దక్షిణ కొరకు మా దేవ మమ్మల్ని తగ్గించుకుని చేస్తూ ప్రేమిస్తూ ఈ ఉదయకాల ప్రార్థన కొరకు సమకూర్చి తీసుకుని ఇంకా ప్రార్థన కనెక్ట్ కావాల్సిన బిడ్డని సమకూర్చవలసిందిగా మా యొక్క జీవితంలో ఈ దినమంతుల కొరకై స్పాన్సర్ మీరే నన్ను నడిపించమని స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ఆరోపించుకోవచ్చు అది తగ్గించుకోవచ్చు హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 590 పాట 579 590 ఓ ప్రార్థన సుప్రార్థన పాట మొదటి చరణము చివరి చరణం పాట. ఐదు 579 ఓ ప్రార్థనా సుప్రార్థన నీ ప్రభావం ప్రభువున్ ముఖాముఖిన్ నే బ్రానుతిన్ నా ప్రాణమో సుప్రార్థన నీ ప్రేరణంబు చేరగా ప్రేమదార గ్రోదు నో ప్రార్థన ప్రేమదార గ్రోదు నో ప్రార్థన అరణ్యమైన భూమిలో నరమ్యమౌ రంగుగామునేకిన చిరాగృహం శరీరమున్ విదల్చిని రంబు నిన్ను మేచెదన్ బరే
పరంబు నిన్ను మేచేదన్ పరేషు ఓ ప్రార్థనా సుప్రార్థనా నీ ప్రభావం మారకునా ప్రభువున్ముఖముకిన్ నే నా ప్రాణమౌ సుప్రార్థనా నీ ప్రేరణంబు తేగదా నీ ప్రేమధార గోలుగు ఓ ప్రార్థనా నీ ప్రేమధార గోలుగు నో ప్రార్థనా ప్రభువునందు ప్రియులారా, మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కనాను దేశపు వెలుపట ఉండబడినటువంటి పర్వతాల్ని మనం ధ్యానిస్తూ ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. వాటిలో సీనాయి పర్వతాన్ని గురించి మేము ధ్యానించినాము. హోరు పర్వతం గురించి, అరారాతు, హోరేబు పర్వతాన్ని మనము ధ్యానిస్తూ వస్తాం. ఈ ఉదయ కాలంలో నెబో పర్వతం గురించి మనం ధ్యానిస్తాం. ఈ నెబో పర్వతం యొక్క ఎత్తు 914 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది మోయాబు ప్రాంతంలో ఉండబడినటువంటి పర్వతము. ఈ నెబో పర్వతం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మోషే పిస్గా పర్వత శిఖరమును అధిరోహించి నిలబడి కనాన్ను చూచెను, అచ్చటనే మరణించెను అని చూస్తాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం గమనిస్తే, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. మోషే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు, గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్యేల దేశమును, పశ్చిమ సముద్రము వరకును, యోధా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్టు గల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకిచ్చెదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని, కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. కాబట్టి ఈ నెబో పర్వతం మోషే ఆ ప్రకారంగా ప్రతి వారు వెళ్ళవలసినటువంటి వరుసలో ప్రతి ఒక్కరు కూడా యాత్ర ముగించవలసిందే. కానీ మోషే మరణ విషయంలో కూడా దేవుడు ఒక మాటను మాట్లాడుతూ వచ్చినాడు. మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు అన్నటువంటి నేరస్థాపన గత కాలమందు అహరోను విషయంలో కూడా మనం చూస్తూ వచ్చినాం. అదే విధానంలో మోషే గురించి కూడా ఈ మాటనే పలుకుతూ వస్తున్నాడు. అదేమిటంటే,
బండను రెండో మారు మాట్లాడమని చెప్పాడే గాని కొట్టమని చెప్పలేదు. కానీ మోసే రెండో మారు కూడా బండను కొడుతూ వచ్చినాడు. అక్కడ దేవుని యొక్క మాటకు అవిధేయుడైనటువంటి మోషేగా మనం చూస్తుంటున్నాం. రెండవది, తన యొక్క జీవితంలో దేవుని ప్రజల యొక్క సనుగులు, గొనుగులు, పరిస్థితులు భరించలేక ద్రోహులారా అనే మాట మాట్లాడుతూ వచ్చినాడు. అది దేవుని దృష్టికి చాలా ఆయాస్కరంగా ఉంటొచ్చింది. అందుకోసమనే మోషేతో ప్రభు అంటొచ్చినాడు, నువ్వు కనాను పర్వతాన్ని ఆ కనాను దేశాన్ని చూస్తావు గాని అందులో ప్రవేశించలేవు అని ఈ యొక్క భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని తన జీవితంలో అనుమతిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలు మన జీవితానికి ఏం జ్ఞాపకొస్తున్నాయంటే, అంత గొప్ప నాయకుడు మోసే భూలోకమంతట్లో సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు, లక్షల మంది నడిపించడానికి కొరకై పిలుపు పొందినటువంటి వ్యక్తిని దేవుడు తన పరిశుద్ధత విషయమై తన ప్రజల్ని ఆ ప్రకారంగా మాట్లాడినటువంటి మాట విషయమై నువ్వు కనాన్లోనే ప్రవేశించలేవని తన యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితి అనుమతించినప్పుడు నిజంగా మన యొక్క జీవితాన్ని ఎంత జాగ్రత్తగా ఈ లోకంలో కాపాడుకోవాలనో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం చూసే ప్రతి చూపు, మాట, ఆర్తిగా మన యొక్క ప్రవర్తన, మన అంతరంగ ఆత్మీయ జీవితం యొక్క పరిశుద్ధత, బాహ్య జీవితంలో పరిశుద్ధత, దేవునికి అంగీకారంగా ఆయనకు ఇష్టమైనటువంటి రీతిలో మన జీవితం జీవిస్తూ వచ్చినప్పుడు నిజముగా మన యొక్క ముగింపు అనేటువంటిది ఈ భక్తులకు అనుమతించిన పరిస్థితి మరణంగా ఉండదు. అందుకోసమనే గత కాలమంతా కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాము. నిజ దేవుని యొక్క భక్తులైనటువంటి వారు దేవుళ్ళ వారి యాత్ర ముగించినప్పుడు నిద్రించిరి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం దావీదు గురించి. అలాగనే విశ్వాస వీరుల గురించి 11వ అధ్యాయంలో మనం గమనిస్తే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి వారి యొక్క మరణం విషయములు ఎలా ముగించాడు దేవుడు అని అంటే, వారు విశ్వాసం గల వారై మృతి పొందిరి అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన యొక్క ముగింపు కార్య ఆరంభం కంటే కార్యం శ్రేష్టమైందనేటువంటి మాట ప్రకారంగా మనం ఎంతో విలువైనటువంటి ముగింపు కొరకుగా సిద్ధపడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనం ప్రభు యొక్క రాకడను అపేక్షించు వారముగా మన ప్రియ ప్రభువును మనమే ఆయనను రమ్మని ఆహ్వానించు వారంగా ప్రభు అయిన యేసు రమ్ము అని పిలిచినటువంటి తన ప్రియమైన సంఘముగా దేవుని ప్రజలుగా మన ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ నెబో పర్వతం అనేటువంటిది మోసే జీవితంలో అవిధేయుడైనటువంటి అవిధేయత ఫలితము, ఆ రీతిగా మూర్ఖముగా మాట్లాడినటువంటి మాట యొక్క ఫలితమే. మోసే విషయములో నువ్వు మరణమవుతావని దేవుడు ప్రకటించి ఈ నెబో పర్వతం మీద తాను మరణించడానికి కొరకు దేవుడు తను తీసుకొని వెళ్ళినటువంటి విధానం పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు యొక్క పరిశుద్ధతను సన్మానించకుండా మరణించే మరణము మోసే మరణం.
ప్రభు పరిశుద్ధతను సన్మానించి మరణించినటువంటి మరణము విశ్వాస వీరుల యొక్క మరణము. అయితే మోసే విశ్వాస వీరుల్లో లేడానంటే తప్పకుండా దేవుడు తను చేరుస్తూ వచ్చినాడు. కానీ ఒక ప్రశస్తమైనటువంటి ఆత్మీయ పాఠం దేవుని పిల్లగా మనం హెచ్చరిక పొందటానికి కొరకు మోసే జీవితాన్ని దేవుడు మనకు ఒక పెద్ద హెచ్చరికగా మరి ఉంచుతూ వచ్చినాడు. మనం ఎక్కడ ఆయన బిడ్డలుగా ఆయన ఎదుట తప్పైనటువంటి వారముగా అలాంటి మరి మరణానికి గురి అవుతామేమో అని జాగ్రత్త కలిగినటువంటి వారమై జీవించాలనే ప్రభు ప్రేమతో ఈ నెబో పర్వతము విషయమైనటువంటి ఒక హెచ్చరిక స్థలముగా దేవుడు మనం చూపిస్తా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన మహిమార్థమై అటువంటి ఆత్మీయ జీవితం యొక్క హెచ్చరికలో ప్రతి దినము కూడా మనం జీవించడం కొరకుగా ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై జీవించాలని ప్రభు కోరుతారు. అందుకోసమని ఒక మాట చదువుకొని మనం ప్రార్థన వస్తాము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాట మనం చదువుతా వస్తున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమ్మను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. దేవుని యొక్క సన్నిధిలో ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దాన ప్రభు మనకి ఇచ్చే. కానీ మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము అంటున్నాడు. కాబట్టి ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించినటువంటి శ్రేష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితం యొక్క సిద్ధపాటుతో ప్రతి నిత్యము దేవుని బిడ్డగా మనం జీవించడం అనేది మన ప్రియ ప్రభు మనకు ఏర్పరిచినటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితం. కానీ ఇశ్రాయేలు ప్రజల విషయమై మనం చూస్తూ వచ్చినప్పుడు మరెంతో హెచ్చరిక అనేటువంటిది మన దేవుడు తెలియచేస్తూ వచ్చినటువంటి మాటగా మనం చూస్తాం. వారిని కణాల్లో ప్రవేశింప చేయడానికి కొరకుగా వాగ్దానం చేసినటువంటి దేశంలో వారికి ప్రవేశం ఇవ్వడానికి కొరకు 40 సంవత్సరాలు వారిని అరణ్య మార్గంలో నడిపిస్తూ వచ్చినాడు. కానీ వారు ఎంత మాత్రం కూడా దేవుని యొక్క మార్గాలు తెలుసుకునేటువంటి వారు కారు అంటున్నాడు. చదువుదామా 3వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. ఎందులో అండి? 9, 10, 11. బ్రదర్ ఎందులో? 9వ వచనం నుంచి. నిర్గమకాండం అండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము ఓకే అండి. 9, 10, 11 వచనం. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఎలాంటి పరిస్థితులు చూడాలి సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి ప్రభుత్వగా ప్రభు మన యొక్క జీవితంలో మనల్ని ఈ యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణంలో నడిపిస్తున్నప్పుడు ప్రభు యొక్క కార్యాన్ని మనం చూస్తూ
ఆయన్ని వెంబడించినటువంటి వారంగా విశ్వాసంతో ఉండాలని ప్రభు కోరుతున్నారు. అయితే దేవుని ప్రేమైనటువంటి వారు ఎల్లప్పుడూ వారి హృదయాలోచన తప్పిపోవచ్చినటువంటి వారని, దేవుని మార్గములను, దేవుని ప్రణాళికలను, దేవుని సంకల్పములను తెలుసుకొని ముఖ్యమైనటువంటి ప్రయత్నం అనేటువంటిది లేనటువంటి స్థితిగా మనం చూస్తాం. కాబట్టి 23వ అధ్యాయం 26వ వచనములో ప్రప్రథమంగా దేవుని బిడ్డల జీవితంలో ప్రభు కోరుకుంటూ వచ్చినటువంటి కోరిక ఏమిటి? నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని పలికిన దేవుడు ఆయనకు మన హృదయము ఇవ్వగోరినప్పుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవిత విధానంలో నా మార్గములు నీ కళ్ళకు ఇంపుగా ఉండనిమ్ము అన్నాడు. కాబట్టి దేవుని ప్రేమైనటువంటి వారు దేవుని మార్గములను తెలుసుకున్న ప్రయత్నం కూడా చేయాలి. దేవుడిని ఎందుకు రక్షించినాడు? నేను ఆయన బిడ్డగా ఈ లోకములు ఎందుకు ఉన్నాను? దేవుని సంకల్పం నా విషయం ఏమై ఉంది అన్నటువంటి ఆ యొక్క మార్గములు తెలుసుకున్న ప్రయత్నం చేయాలి. వారు ఎల్లప్పుడూ మరి దుష్టమైనటువంటి హృదయముతో విశ్వాసం లేకుండా దేవునికి ఎంతో ఆయాస్కరంగా జీవిస్తూ ప్రభు కోపాన్ని పుట్టిస్తూ వచ్చినారు. ప్రభును సంతోష పెట్టేటువంటి జీవితంలో వారు జీవించలేకుండా ఉండొచ్చు. ఆ ప్రకారంగా 40 ఏండ్లు ఆయనకు కోపం కలిగిస్తూనే వచ్చినట్లుగా మనం చూస్తావచ్చు. కాబట్టి 17వ వచనములో ఏమని చెప్తూ వచ్చినాడు? ఎవరి మీద 40 ఏండ్లు ఆయనకు అప్పగించాను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవము అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గూర్చి కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఎలాంటి ఆత్మీయ జీవితమో చూడండి. ఇక్కడ ముగింపులో 3వ అధ్యాయంలో 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. అపవిత్రులుగా దేవునికి వారు కోపాన్ని కలిగిస్తూ వచ్చినారు. అవిధేయులుగా దేవుని విశ్రాంతిలో ప్రవేశించకుండా అవుతొచ్చు. అవిశ్వాసులుగా వారు దైవసన్నిధిలో ప్రవేశించారు. కాబట్టి అపవిత్రత పాప దోషం యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. అవిధేయత దేవుడు చెప్పిన మాటలని వారు వినటువంటి వారుగా జ్ఞాపకం చేస్తుంది. అవిశ్వాసము ప్రభువునందు విశ్వాస జీవితంలో కొనసాగలేటువంటి జీవితంగా మనం చూస్తాము. ఒక లెక్కలో చూస్తే 3 మాటలు మనం చూస్తాము. అదేమిటంటే, ప్రభు పరిశుద్ధుడైన ప్రకారంగా మనమును పరిశుద్ధులముగా జీవించడమే దేవుని యొక్క సంకల్పం. ఆ ప్రకారంగా ప్రభు పరలోక తండ్రికి విధేయుడై జీవించిన ప్రకారంగా మనము ఆయన పిల్లగా విధేయులైనటువంటి పిల్ల వలె దేవుని పోలి నడుచుకొనుడి అనేటువంటి మాట మనం చదువుతాం. అలాగున విధేయత అనేటువంటిది దేవుని యొక్క వాక్యములో మనం చదివే ప్రతి వాక్యము, ధ్యానించే ప్రతి వాక్యము మన జీవితంలో అనుసరించడమే దేవుడు కోరినటువంటి విధేయత. ఎన్నో మాటలు మనం చదువుతాము, వింటాం, కానీ వాటిని అనుసరించినటువంటి జీవితంలో మనం జీవిస్తాం. అట్టి కారణం చేత ప్రభు యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించలేము అనేటువంటి హెచ్చరిక మనం చూస్తాము. మన మనస్సాక్షి ఎన్నో పర్యాయాలు దోషారోపణ గురేటువంటిదిగా ఉంది. చిన్న విషయంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువ విషయంలో నమ్మకంగా ఉంటాడనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రౌఢిడ్లుగా మన యొక్క సంతోషం సంపూర్ణమవడానికి, మనలో ఉన్న సమాధానం సంపూర్ణం కావడానికి గల
ఒక ఆత్మీయ జీవితం యొక్క అనుభవం ఏమిటంటే ప్రతి విషయంలో విధేయత కలిగినటువంటి వారముగా, అంటే ఆ వాక్య ప్రకారంగా జీవించు వారముగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. అందుకోసం ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించినటువంటి వారంగా ఉండడమే దైవ చిత్తం అంటూ వచ్చినాయి. కాబట్టి మరి దేవుని ప్రజలుగా మన యొక్క ఆత్మీయ జీవితాలు ప్రభు దగ్గర మేలని మనం పొందుతూ వచ్చినప్పుడు ఆ ప్రభు బిడ్డలుగా ప్రభు కోరుకునేటువంటి కృతజ్ఞత స్తుతి చెల్లించిన విషయంలో ఎన్నో విషయాలు మనము తప్పిపోవునటువంటి వారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల గురించి అంటున్నాడు, వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోయినటువంటి వారు, నా మార్గములు తెలుసుకోలేటువంటి వారు. కాబట్టి శత్రు సైతానుడు మన యొక్క జీవితాన్ని బహు సులభంగా మోసగించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. మాటలు మాట్లాడడానికి కొరకు, ఆ ప్రకారంగా కాలయాపన చేయడానికి కొరకు మన యొక్క జీవితాన్ని పొద్దుపుచ్చే ప్రయత్నం చేపిస్తాడు. కానీ ప్రభువు చెప్పినటువంటి మాటల ప్రకారంగా జీవించడానికి కొరకు మన యొక్క జీవితాన్ని దారి తప్పించినటువంటి వాడుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు ఈ మోసం నుంచి బయటపడలేకుండా వచ్చి అరణ్య ప్రయాణం అంతట్లో దేవుడు వారిని సిద్ధపరచడానికి కొరకు తీసుకొని వెళ్ళి 40 ఏళ్ళు వారి జీవితానికి ప్రభు కోరుకున్నటువంటి సంకల్పంలోనికి రాలేకపోతూ వచ్చింది. దేవుడు మన జీవిత ఆయుశేషం అలానే పొడిగిస్తూ వస్తున్నప్పుడు ప్రభు బిడ్డలుగా ప్రతిదినము కూడా ఆయన శిలువనెత్తుకొని ప్రతిదినము కూడా మనం ప్రభును స్తుతిస్తూ ప్రతిదినము కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ప్రతిదినము ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ప్రతి దినము దేవుని బిడ్డలుగా ప్రభు కోరుకున్నటువంటి ఆయన సంకల్పము చొప్పున విధేయులమై జీవించడం అన్నటువంటిది దేవుని ప్రజలుగా వారు తక్కువతో వచ్చిన జీవితం మనకి ఎంతో హెచ్చరికగా ఉంది. మూడవదిగా మనం గమనిస్తే వారి అవిశ్వాసము చేతనే అన్నాడు. ఏంటి అవిశ్వాసము? మనం ఏ కార్యం చేసినా ఒక విశ్వాసం, నేను నా ప్రభు నామ పేరిట ఈ కార్యం చేస్తున్నాను కనుక నా ప్రభు నా విషయంలో రుణస్థుడు కాడు అన్నటువంటి విశ్వాసంతో చేసే కార్యమే విశ్వాస జీవితం యొక్క అనుభవంగా మనం చూస్తాం. ప్రభు బిడ్డలుగా మనకి జీవితంలో ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి కార్యముల కొరకు మూడంతలుగా మనం పాలుపొందులు పొందాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఏంటి అని అంటే మన పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించు వారముగా, మన పూర్ణ బలముతో ప్రభువును ప్రేమించు వారంగా, మన పూర్ణ మనస్సుతో ప్రభువును ప్రేమించు వారంగా, ఆర్తిగా ప్రభు కోరుకునేటువంటి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క విశ్వాస జీవితంలో దేవుని బిడ్డగా మనం జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రభువు నుంచి పొందుకునే విషయములో మనం ఎంతో సంతోషిస్తాం, కానీ ప్రభువుకు అర్పించుకునే విషయములు అదే పరిమాణములో మనం జీవించలేటువంటి పరిస్థితుల్లో వెళ్తూ వస్తాం. అందుకని మన మనస్సాక్షి ఎన్నో పర్యాయాలు ప్రభు ఎదుట దోషము లేదా కల్మషము, దోషారోపణ కలిగినటువంటి హృదయాలుగా మనం కలిగి ఉంటూ వస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో వెంటనే దేవుడు చేసినటువంటి కార్యముల కొరకుగా మన యొక్క జీవితంలో విశ్వాసముతో ప్రభువును సేవించినటువంటి జీవితముగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అందుకోసమని ప్రభు నామ పేరిట మన యొక్క జీవితంలో ప్రతి దినము కూడా మనం చేయనటువంటి కార్యములు ప్రేమతోటి చేయడం, విశ్వాసముతో చేయడం అన్నటువంటిది మన జీవితానికి దేవుని సన్నిధిలో ఆయన యందు విశ్రాంతిలో ప్రవేశించడానికి కొరకు
ఎంతో అర్హమైనటువంటి జీవితంగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో మోసే ఎదుర్కొంటూ వచ్చినటువంటి ఆ యొక్క మరణం యొక్క పరిస్థితి మనం ఎదుర్కోకూడదని మనకు ముందుగానే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. వారు వెళ్ళినటువంటి ఆ మరణపు యొక్క దారులు దేని బట్టి దేవుడు అలాంటి పరిస్థితిని వారి జీవితంలో అనుమతిస్తొచ్చినాడు. ఆత్మీయ హెచ్చరికలను మరిచిపోకుండా ప్రభు బిడ్డలుగా భయం కలిగి, భక్తి కలిగి, కృతజ్ఞత కలిగి, పవిత్రత కలిగి, విధేయత విశ్వాసము కలిగి ఆయన బిడ్డలుగా ప్రభు కొరకై మనం సాగిపోతాం. ప్రభు బిడ్డలుగా ప్రభు కోరుకునేటువంటి అంతస్తులో ఆయన మహిమ కొరకుగా మనం జీవించడానికి కొరకు ప్రభుకు అప్పగించుకుంటాం. అలాగున మనము సిద్ధపడుతూ మన తోటి దేవుని బిడ్డలను కూడా సిద్ధపరచడానికి కొరకుగా మనం ఎంతగానో బాధ్యత కలిగినటువంటి వారంగా, నిజమైనటువంటి ఆత్మీయ జీవితం యొక్క రుచులు అనుభవించినటువంటి వారంగా, ప్రభు కార్యాల కొరకు ప్రభు మహిమార్థమై మనం జీవించాలని ప్రభు కోరుతారు. కాబట్టి మనం చేయనటువంటి ప్రార్థన ఒక శ్రేష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి ప్రార్థన. మన యొక్క వ్యక్తిగత జీవితం నుండి కుటుంబము కొరకు, సంఘము కొరకు, సార్వత్రిక సంఘము కొరకు మనం చేయనటువంటి ప్రార్థన మనవులు ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి ప్రార్థన మనవులుగా ప్రభు మనం ఉంచినాడు. అందుకొరకే దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తొచ్చినప్పుడు ఆయన్ని నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక అన్నాడు. అంటే ప్రభుత్వంలో మనం అర్పించినటువంటి నైవేద్యం అన్నటువంటి ప్రార్థన దేవుడు ఆయన జ్ఞాపకం ఉంచుకొనుగాక, నీ కొరకు యావత్తును సఫలం చేసి ఆయన సఫలపరచును గాక, నీ ప్రార్థన యెహోవా సఫలపరచును గాక. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు! మన హృదయాంతరంగం ఎప్పుడైతే ప్రభు కోరుకున్న జీవితంలో ప్రభుని సంతోషపెట్టి జీవితంగా ఉంటుందో ఆయన మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేయి. నువ్వు యోచన చేయగల స్థిరపడు. నువ్వు మొరపెట్టగా ఆయన ఉత్తరమిచ్చినటువంటి మాటలు ఎంత చక్కటి సరళమైనటువంటి మార్గపు లక్షణాలుగా ఉన్నాయో మనం చూస్తాం. కాబట్టి అలాంటి కృపను కలిగినటువంటి వారంగా ఆయన బిడ్డలుగా మనం జీవిస్తాం. ప్రభుత్వంలో ప్రభుకు అప్పగించుకొని మనం ప్రార్థన చేద్దాము. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. అమ్మా ప్రైజ్ లార్డ్. అన్నాకి కొంచెం కుడి చెయ్యి నొప్పి ఉందండి. కోడలు అమ్మా అన్నాకి అన్నా కదా, కుడి చెయ్యి నొప్పి ఉందండి తనకు మణికట్టు దగ్గర. కుడి చేయి నొప్పి కదా, మణికట్టు దగ్గర. మరి ఇంకా స్టిచ్చింగ్ అది కొంచెం స్టిచెస్ కూడా తగ్గాలి. కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రభు తనకి పూర్ణ స్వస్థత ఇచ్చేలాగా ప్రార్థనలో గుర్తు చేసుకోండి బ్రదర్. మణికట్టు దగ్గర కదా. అవునండి, అవును. సరే, ఇంకా ప్రార్థన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి తనకి. దేవుడు పూర్తి స్వస్థత ఇచ్చేలాగా ప్రార్థనలో గుర్తు చేసుకోండి. అట్లాగేనమ్మా. ఓకే అండి బ్రదర్. లక్ష్మణ్ గారి యొక్క కోడలు నాకు కుడి మణికట్టు దగ్గర మరి నొప్పితో ఉంది. ఆ రకమైన హెల్త్ ఇష్యూస్ అన్నిట్లో దేవుడే ఆ బిడ్డకు కనికరం చూపించి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేస్తాం. అలాగున మనము కొద్ది మందిగా ప్రార్థన ప్రయత్నం చేస్తాం. 5 నిమిషాలు లోపల ప్రార్థించే ప్రయత్నం చేస్తాం. చెప్పినానా? ఇంటి దగ్గర భూముల విషయంలో బాగా కొట్లాడుకుంటున్నారు అంకుల్. వాళ్ళ కోసం కొంచెం భారంగా చెయ్యాలా, అన్నయ్య వాళ్ళ కోసం. అట్లాగేనా? ఓకే. జ్యోతమ్మ సోమియోని బ్రదర్ వాళ్ళ యొక్క భూముల సమస్యలు, తల్లిదండ్రులు ఆ రీతిగా జ్యోతమ్మ యొక్క తోబుట్టు వారి మధ్యలో ఉన్నటువంటి సమస్యల్ని దేవుడు సమాధాన స్థితిలో పరిష్కరించినట్టుగా ప్రార్థన చేస్తాం. నిన్నటి దినాన భాగ్యమ్మ రాజు బ్రదరు
వాళ్ళ యొక్క భూమి సమస్యల్లో కూడా వెళ్తూ వచ్చినట్లుగా మనం వింటూ వచ్చినాం. మరి ప్రార్థనకు సోదరు రాలేకపోయారు. వారి పరిస్థితులు కూడా ప్రభుత్వం స్వాధీనంలో ఉంచుకొని దేవుని మహిమ కొరకుగా సమాధాన స్థితిలో తీసుకుని వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగే ఒక్కొక్కరము ఒక 5 నిమిషాల లోపల ప్రార్థించడానికి కొరకుగా మనం ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా ఒక 3, 4 అయినా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రీతిగా ప్రార్థిస్తాము. మరి ఎవరెవరు ప్రార్థన చేస్తారు? లక్ష్మణ్ గారు ప్రార్థన చేయాల్సింది ప్రార్థన చేస్తారు. తర్వాత ఉదయ సిస్టర్ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ప్రభావతమ్మ ప్రార్థన చేస్తారు. శ్రీనివాస్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. 4, 5, 20. ఒక 4 ప్రార్థన ప్రయత్నం చేస్తాం. త్వరగా ప్రారంభించండి. ప్రార్థన చేద్దాం. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాదను కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి నీ ప్రియ బిడ్డలతో కలిసి విధంగా ప్రార్థించడం నాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ మహింపొస్తున్నాను తండ్రి. సజీవ లెక్కలోంచి సజీవమైన దేవుని ప్రభా నైనా తండ్రి సన్నిధిలో కనపడడానికి ప్రభా నైనా మీ చూపిన కృపను బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ మహింపొస్తున్నాను. మా తీసుకొచ్చిన తండ్రి మోషన్ బట్టి నీ కొందనాలు స్తోత్రంలో నాయన ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నవాడు ప్రభా. మరి అటువంటి వాడిని ప్రభా మరి నాయన కానాన్ దేశంలో ప్రవేశింపలేకపోయినాడు ప్రభా. నాయన నిజంగా నేను ఏ పాటిదాన్ని ప్రభా. నాయన అనేకసార్లు తప్పిపోయిందాన్ని ప్రభా. దాని వెంబడి దినము తండ్రి ప్రభా నీవు ఇచ్చిన ఆజ్ఞల కట్టని అనుసరించలేకపోతూ వస్తున్నాను తండ్రి ప్రభా. అత్యంత బలహీనరాల్ని ప్రభా నా జీవితాన్ని బట్టి నాయన సందులో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. దేవా కృప చూపించండి. నీవు ఇచ్చిన ఆజ్ఞల కట్టను అనుసరించి నడుచుకుని ప్రభా నాయన నా అంతమ మేలుకరంగా ఆశీర్వదకరంగా ఉండడానికి నీ సహాయం చేస్తూ వచ్చే దేవుడు అని నేను నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. మరి నా యొక్క సమయంలో తండ్రి ప్రభా ప్రియ బిడ్డలు చేసుకొచ్చిన మనవలను బట్టి నీ నా మనసు తీస్తున్నాను తండ్రి. హ్యానాన్ని బట్టి నీ కొన్నాళ్ళు బిడ్డకు సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం దయచేయండి. ఆ యొక్క చేయి నొప్పిని కూడా నాయన చేయి నొప్పి సంపూర్తిగా తొలగినట్టు సహాయం చేయండి. అదేవిధంగా స్టిచ్చెస్ కూడా ప్రభా త్వరలో హీల్ అవ్వడానికి నీ సహాయం చేయండి. బిడ్డకు క్షేమం దయచేస్తారని మరి అడుగుకుంటున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రభా జ్యోతమ్మ సిస్టర్ యొక్క తండ్రి ప్రభా ఆ యొక్క భూమి విషయంలో కూడా నువ్వు కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే అన్యాయం చేస్తూ వస్తున్నారో ప్రభా నైనా మరి నాయన తండ్రి భయం లేకుండా ఉంటున్నారో ప్రభా వారితో మీరు మాట్లాడుతూ రమ్మని అడుగుతున్నాను తండ్రి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను దయచేసి తండ్రి ప్రభా వారికి ఇవ్వాల్సినవి ఇవ్వడానికి నీ ప్రభా కృప చూపించండి. నిన్నటిదైనా నా సిస్టర్ని పట్టుకొని సందులో ప్రార్థన చేస్తున్నాను. కోర్టు విషయంలో ప్రభా మరి నేను పోలీస్ స్టేషన్కి అక్కడికి వెళ్ళినారు ప్రభా. ఆమె విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించావని నా మనసు తీస్తూ భయపరుస్తున్నాను. ఈ విధంగా తండ్రి చైతన్యాన్ని బట్టి నీ సందులో ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ నన్ను సంపూర్ణైనా స్వస్థత అనుగ్రహించి సంపూర్తిగా మార్పు చెందిన జీవితం అనుగ్రహించి మహిమనందొచ్చు దేవుడు అని నా మనసు తీస్తున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభావతమ్మ సిస్టర్ కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. శక్తిని బలం దయచేయండి. చాందిని సిస్టర్ ప్రభావ విధంగా తండ్రి లక్ష్మణ్ సిస్టర్ వారికి కావాల్సిన ఆరోగ్యాలు దయచేస్తారమ్మని అడుగున్నాను. బలహీనంగా ఉన్న వారందరినీ బలపరచమని అడుగుకునే విధంగా రవి ప్రవీణ్ ప్రభా లోక ప్రభా ఈ విధంగా బ్రదర్స్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. సంపూర్ణ స్వస్థం దయచేయండి. నాయక్ గారికి నేను ఆరోగ్యం దయచేయండి. దుర్గాక రక్షణ మార్మలు సంపూర్ణ విడుదల దయచేసి మహిమనంతో రమ్మని అడుగుతున్నాను. ఈ విధంగా తండ్రి సార్థ సంఘంలో జరుగుతున్న సేవా పరిచయం బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. పరిచయం కొరకు తండ్రి ప్రభా నీ కృపను కోరుచున్నాను. ప్రగతి నగర ప్రభా సెవెంత్ ఫేజ్ నిజాంపేట తండ్రి నాయన మరి నేను బిహెచ్ఎల్ తండ్రి ఆఫీసర్ తండ్రి ప్రభా బైబిల్ స్టడీస్ జ్ఞాపకం చేసుకుంటారండి. కేబిహెచ్బి తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభా. ఈ విధంగా తండ్రి బృందాలు చర్చను పరిచయం జ్ఞాపకం చేసుకుని సమస్యలను పరిష్కరించండి. దేవా నాయన ఐక్యతను దయచేయండి. సమాధానం దయచేయండి. ఎవరి ద్వారా ఆటంకాలు ఇబ్బందులు కలుగుతున్నాయో వారితో మాట్లాడుతారమ్మని అడుగున్నాను. ఈ విధంగా సాక్షి సంఘాన్ని ప్రభా నీ చేతిలో పెట్టినాను తండ్రి. దీని మంతట్ల సేవా పరిచయలు కృప చూపిస్తారమ్మని అడుగున్నాను.
దేవానైనా మరి నాయన బైబిల్ స్టడీస్ని ప్రార్థన కోరికలనైనా మరి నాయన ఉపవాస ప్రార్థనలు ఆయ తండ్రి ప్రభ మరి జరగవలసి ఉంటుండగా తండ్రి ప్రభా స్త్రీల మధ్య అయినా మరి జరగవలసిన ఆ యొక్క తండ్రి ప్రభా మీటింగ్స్ అన్నిటిని జ్ఞాపకం చేసుకుని వాడబడేసి తండ్రి నీ సేవకులు ప్రభా ఆత్మతో అభిషేకించి వాడుకుంటూ రమ్మని వాడుకున్నాను తండ్రి. ఏ విధంగా సాల్మన్ బ్రదర్ని బట్టి నేను విజయ్ సిస్టర్ని బట్టి నీ కొందనాలు వారికి ఇచ్చిన ఆరోగ్యం క్షేమాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా ముందున్న సేవా పరిచయలో సహాయం చేయండి, ఆరోగ్యాలు దయచేయండి, సంపూర్తి శక్తిని బలం దయచేయండి ప్రభా. సంఘాన్ని విశ్వాస కుటుంబాలను అన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని వాడుకున్నాను తండ్రి. దాన్ని కూడా మీరు కనికరించండి దేవా. బిడ్డ కావాల్సిన ఆరోగ్యం దయచేయండి, చదువుల్లో సహాయం చేయండి, బిడ్డ రాకపోకలందు నీ మెండైన కృపను దయచేస్తారమ్మని వాడుకున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రభా బిడ్డల్ని బలపరచమని వాడుకున్నాను తండ్రి. ప్రతి అవసరం తీరుస్తారండి దేవా. నీకు వందనాలు స్తోత్రంలో ఉదయకాల సమయంలో నాయన ప్రియ బిడ్డలను నాయన బిడ్డ ద్వారా తీసుకొచ్చిన వాక్యాన్ని నాయన మా జీవితాలు అన్వయించుకుని ప్రభా మా జీవితకాలం అంతే దినమంతా తండ్రి ప్రభా నాయన దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేస్తారమ్మని వాడుకున్నాను తండ్రి. ఈ దినమన్నంతట్లో మా ఆత్మ ప్రాణ దేహాన్ని యొక్క స్వాధీనం ఉంచుకుంటూ రమ్మని ప్రతి అవసరం క్రీస్తు మహిమలో తీర్చి మహిమనుంద దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో రానున్న ప్రభు యేసుక్రీస్తు నామమును బతిమాలి వినంతి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. కృపా కనికరము జీవం సత్యం గల మా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ప్రభ మరొకసారి తండ్రి ప్రభ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభ మరి ఆన్లైన్ బిడ్డల ద్వారా తండ్రి ప్రభ నేను కూడా తండ్రి ప్రభ మేము ప్రార్థించుకున్నట్టుకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ. అవును తండ్రి ప్రభ మరి ఉదయకాల సమయం ప్రతిదినం తండ్రి ప్రభ మరి సాల్మన్ గారి బ్రదర్ ద్వారా తండ్రి ప్రభ మీరు అందిస్తున్నటువంటి మరి తండ్రి ప్రభ మరి లేఖన భాగాలను బట్టి కూడా తండ్రి ప్రభా మేము ప్రార్థిస్తున్నాను, ఆయన సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి మరి అనేక విధాలుగా మమ్మల్ని ఆదుకుంటూ వస్తున్నారు తండ్రి. అందుని బట్టి కూడా మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మరి యొక్క ఆర్వీ నగర్లో పరిచయం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. సరే ఇమానియలు సిస్టర్ రాజల్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిచయం గురించి కూడా ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి బిడిఎల్ బానూరు బాచుపల్లిలో ఐజాక్ బ్రదరు మరియు బాచురాజుపల్లి పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాం. అక్కడ పరిచర్య తండ్రి ప్రభా మంచిగా జరుగుటకు తండ్రి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక తండ్రి ప్రభా అలాగే తండ్రి ప్రభా బొంబాయిలో ఉన్నటువంటి బ్రదర్ కుసుమ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఆయన తండ్రి ప్రభా మరి వృద్ధాప్యంలో ఉండి కూడా తండ్రి ప్రభా మీ యొక్క సేవ చేస్తూ వస్తున్నాడు తండ్రి. ఆ సంఘాన్ని మీరు బలపరచండి, మరి ఆదుకోమని మనం ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి బ్రదర్. అలాగే తండ్రి ప్రభా యూత్ లీడర్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి పరిచయం కోసం ప్రార్థిస్తున్నాము, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి ప్రభా. అలాగే దైవ సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త విన్నవారు తండ్రి యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి పశ్చాత్తపడి మారు మనసు పొంది తండ్రి ప్రభా రక్షణ పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా ఇంకను తండ్రి ప్రభా సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచయం కోసం ప్రార్థిస్తున్నానైనా. అక్కడ ఉన్న దైవ సేవకులు ఆండ్రూ అంకులు అండ్ సిస్టర్ షీబా ఆంటీ గురించి కోసం కుటుంబం కోసం ప్రార్థిస్తున్నానైనా. వారి కుటుంబాన్ని మీరు ఆదుకోండి, ఇంకను వారి సేవలు మీరు ఆడుకోమని మరోసారి ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఇంకను తండ్రి ప్రభా రెహబోతు మరియు అనుబంధ సంఘాల పరిచర్య మరియు దేవుని సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం. బ్రదర్ హగ్గాయి మరియు సిస్టర్ ఎస్తేర్ గారి పరిచర్యలో ప్రభు సహాయం కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. వారు చేసే సేవా కార్యక్రమాలను తను దీవించమని వారిని ఆదుకోమని మరోసారి ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా కొండాపూర్ అపీస్పేట సంఘాల పరిచర్య మరియు దేవుని సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం. సల్మాన్ బ్రదర్ మరి సిస్టర్ విజయమేరీ గారి మరి పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి కూడా మీరు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. చదువు విషయంలో కూడా మీరు తండ్రి ప్రభా మంచిగా అభివృద్ధి చెందమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకో తండ్రి ప్రభా తాడేపల్లి గూడెంలో పరిచర్య కోసం కూడా ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా అలాగే సామిరిట్స్లో పరిచర్య సువార్త 22 గ్రామాల కోసం ప్రార్థిస్తున్నాను ఆయన, సహాయం చేయండి. అక్కడికి తండ్రి ప్రభా మరి వారి సువార్తను తెలుసుకున్నట్టుకు స్వార్థ ద్వారా తెరబడుటకు కొరకు ప్రార్థిస్తున్న, సహాయం చేయండి. సామిర్స్పేటలో క్రైస్తవుల బెరియల్ గ్రౌండ్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను అని. అవును తండ్రి ప్రభా సామిర్పేటలో వారికి ఉన్నటువంటి యొక్క అవసరతను బెరియల్ గ్రౌండ్ కూడా తండ్రి ప్రభా మరి తొందరలో మరి వచ్చుటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా
ఇంకొన్ని తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నేను సుధీర్ బ్రదర్ గారు చేయబోయేటువంటి ఆ యొక్క ఫామ్ హౌస్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. ఆ యొక్క లోన్ విషయంలో తండ్రి ప్రభా మీరు సహకారిగా ఉండి ఆదుకోమని మరొకసారి ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభా చోటుపల్లిలో ఉన్నటువంటి పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. ఆ యొక్క పరిచర్య కూడా తండ్రి ప్రభా మంచిగా జరుగుతూ సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మరి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ద్వారా తండ్రి మరి ఎవరెవరికి తండ్రి ప్రభా అవసరతలు ఉంటున్నాయో అక్కర్లు ఉంటున్నాయో అవన్నీ మీరు తీర్చేది నమ్ముతుంటాం తండ్రి. సహాయం చేయండి, ఆర్థికంగా ఆదుకోమని మరోసారి ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మరి స్కూళ్ళు ఓపెన్ ఉండగా తండ్రి ప్రభా మరి బిడ్డలకు తండ్రి ప్రభా ఎక్కడెక్కడ తండ్రి ప్రభా మరి స్కూళ్ళు తండ్రి ప్రభా సీట్ వచ్చేటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మరి నేను కూడా తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రార్థించుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతని బట్టి మీకు ఎలా స్థితి స్తోత్రం చెల్లించుకుంటూ ఇది నవంతు తండ్రి నన్ను మమ్మల్ని తండ్రి ప్రభా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన ఆస్వాదించమని మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తున్నాము నా ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడు తండ్రి. ఇదిగోండి ఉదయకాల సమయంలో తండ్రి సంగమని ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ప్రార్థించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, సాగిలపడి నమస్కరించడానికి నాకు కూడా ఇచ్చినటువంటి సమయం బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుల ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగం బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా మోషేకి మీ జ్ఞానం ఇస్తూ నడిపిస్తూ వచ్చారో అందుని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినాన ప్రభువా తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి సొలొమన్ బ్రదర్ని బట్టి, విజయం మెరి సిస్టర్ని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారికి ఇచ్చినటువంటి భారమైన పరిచయాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా ప్రభువా అనుదినం మీ వాక్యంతో మాట్లాడుతూ సరిచేస్తూ బలపరుస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. కొండపూర్ల పరిచర్య చేసినటువంటి బ్రదర్ని సిస్టర్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారికి కొన్ని అనారోగ్య పరిస్థితులు గుండా ఉన్నప్పటికీ తండ్రి కేవలం మీ కృపతోని భారంగా పరిచర్యలో వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇరువురు కలిసి మీ పాద సన్నిధిని ఏ ప్రార్థన అంశాల నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారో ప్రభువా దయతో జ్ఞాపకం ఉంచుకోండి. మీ చిత్తమైతే వారి ప్రార్థనలకు జవాబును దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి యొక్క కుటుంబంలో ఏ అవసరతలు, అక్రతలు, కొదవలు, కొరతలు గుండా వెళ్తున్నారో సర్వస్వం ఎరిగిన దేవుడై ఉంటున్నారు ప్రభువా. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి తండ్రి. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డ కూడా తండ్రి చిన్ననాటి నుండి దేవుని దయలోని, మనుషుల దయలోని వర్ధిల్లడానికి మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయాన్ని దయచేయండి. ఏ దుష్టుడి చూపు కూడా బిడ్డ మీద పడకుండా ఉండలాగిన మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా ప్రభువా లక్ష్మీ సిస్టర్ వాళ్ళ కోడల గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ఒకసారి మీ సన్నిధికి వస్తున్నాను తండ్రి. ఆ బిడ్డకి అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తుందో తండ్రి సర్వస్వం ఎరిగిన దేవుడు అంటున్నారు. మీ చిత్తమైతే తండ్రి సంపూర్ణమైన స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరే మీ కృపలో సహాయాన్ని దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయాన్ని దయచేయండి తండ్రి. వారి కుటుంబంలో తండ్రి ఇంకా మీరు ఏ కార్యాల నిమిత్తమై తండ్రి ఇంకా చేస్తున్నారో ప్రభువా అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారిని దర్శించండి ప్రభువా. మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి జ్యోతి సిస్టర్ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ బ్రదర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. భూత గదాల్లో తండ్రి పోరాడుతూ ఉంటుండగా ప్రభువా దయతో వారి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. ముందుగా మీ రక్షణ కార్యాన్ని వారి కుటుంబంలో జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ముందుగా మీ నీతిని, మీ రాజ్యంను వెతికితే ప్రభువా తర్వాత అన్ని అనుగ్రహిస్తానన్న వాగ్దానంను వారి కుటుంబంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి సుధీర్ బ్రదర్ని బట్టి, వినతిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి కుటుంబంలో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దయతో తండ్రి వినతి సిస్టర్ని దర్శించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకునన్న వాగ్దానంను
దయతో ఆ బిడ్డకి జ్ఞాపకం చేస్తూ ప్రభువా జ్ఞానం కలిగి కుటుంబం కట్టుకునే విషయంలో మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. వారి కుటుంబంలో ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ప్రభువా ఇరువురిని కూడా దర్శించండి ప్రభువా. తండ్రి మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో సాతాను క్రియల్ని లయపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలను బట్టి కూడా మిరాకిల్ని బట్టి బ్లెస్సింగ్ బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డలు ఎవరి ప్రాయంలో ఉన్నారు ప్రభువా. పాపమనే లోకంలో పడిపోకుండా తండ్రి ఏ దుష్టుడి చూపు కూడా బిడ్డల మీద పడకుండా ఉండేలాగా మీ కృపలో భద్రపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి సహోదరు ప్రదీప్ షారహ్ వరుణ్ ఇంజనీరింగ్ సీట్ కొరకు ప్రిన్సీ నీట్ సీట్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా యవనస్తులు ఏ హృదయవాంఛలు కలిగి ఉంటున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వారి యొక్క హృదయవాంఛలను తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రవీణ్ ఆరోగ్యం కొరకు స్వస్థతి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. దయతో జ్ఞాపకం ఉంచుకోండి. సహాయాన్ని దయచేయండి. అనురాధ కంటి సమస్యతో బాధపడుతూ ఉంటుండగా ప్రభువా మీరే వారిని దర్శించండి. సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాము. స్వాతి రాజేంద్ర వారిని దర్శించండి ప్రభువా. వారి కుటుంబంలో కూడా ప్రభువా మీరే కార్యాన్ని నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రాంతీయ స్నేహం వాళ్ళ కుటుంబాన్ని కూడా దర్శించండి ప్రభువా. యేసురత్నం మాణిక్యం బ్రదర్ వాళ్ళని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. వారి కుటుంబంలో కూడా కార్యాన్ని నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మా యొక్క ప్రియుల కుటుంబాల సాతాను క్రియల్ని లయపరచండి ప్రభువా. మీ నామాన్ని మహిమపరుస్తూ ప్రభువా కుటుంబాలని విడగొడుతున్నటువంటి సాతాను క్రియలను లయపరిచి కుటుంబాలను కట్టుకునే విషయంలో కూడా ప్రభువా వారందరికీ మీ జ్ఞానమే దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి నన్ను నా దేవుని కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీరే మీ కృపలో భద్రపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా చైతన్య విషయంలో తండ్రి మీరు అనుమతిస్తూ వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దయతో జ్ఞాపకం ఉంచుకోండి. మీ సొంత సమయంలో దర్శించండి ప్రభువా. పాపమనే లోకం నుండి విడుదల దయచేయండి. మీ రక్షణ కార్యాన్ని లోతుగా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. చైతన్యం అక్కడ నిమిత్తమే కాదు ప్రభువా ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి మా యొక్క యవనస్తుల్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారిని దర్శించండి ప్రభువా. మీ పరిచర్యలో ఎంతమందిని అయితే పిలువబడుతూ వస్తున్నారో వారందరినీ జ్ఞాపకం ఉంచుకోండి, దర్శించండి. మీ రక్షణ కార్యాన్ని లోతుగా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిచర్య తండ్రి చాలా బహుభారమైన పరిచర్య తండ్రి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది అన్న వాగ్దానం తండ్రి జ్ఞాపకం ఉంచుకొని తండ్రి మీ పరిచర్యలో వాడబడడానికి మీరే మీ కృపలో భద్రపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాలను దర్శించండి ప్రభువా. సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే ఏ అవసరతలు అకృతులు కదవలు కొరతలు గుండా వెళ్తున్నారో వారందరి నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. వాటన్నింటి నిమిత్తమే తండ్రి మీరే కార్యాలు నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థనకు జవాబు దయచేస్తూ కొన్ని కుటుంబాల తండ్రి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా మేలు చేస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇన్ని చేసిన ఇన్ని ప్రార్థనలు మా ప్రార్థన జవాబు దయచేస్తూ వస్తున్నారని నమ్మి స్తుతిస్తూ ప్రభువా ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు దేవ ప్రేమ నమ్మకం దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు అనంత జ్ఞానివి ఆది సంబుతుడవు సార్వభౌమాధికారం గల దేవుడు అత్యున్నతమైన సింహాసనం దాసినుడు అయిన దేవుడు అని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ నా దేవుడుగా ఉన్నందుకై నిన్ను తండ్రి మహింపరుస్తూ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడేందుకు నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయం నా నోరు తెరిచినందుకై స్తుతిస్తున్నాను ప్రభా. మా మధ్యకు తండ్రి మరి మోషే ఆ యొక్క నిబో పర్వతం మోషే మరణం మా గుర్తు చేస్తూ వచ్చారు తండ్రి. నాయన సాత్వికుడు అయిన మోషే, నీకు విధేయుడైన మోషే, నీకు నీ జనుల్ని నడిపించిన మోషే ప్రభా, ద్రోహులారా అని ఒక్క మాట అన్నందుకు, మరి రెండవది ప్రభా నిన్ను పరిశుద్ధపరచనందుకు ప్రభా. మరి నాయన తను కనాను చూశాడు కానీ అందులో ప్రవేశించలేదు నీ మాట చొప్పున తండ్రి. మరి మోషే అంత గొప్ప నాయకుడైన మోషే అలా ఉంటే మరి మేమే పట్టివారము తండ్రి. మేము కూడా మా జీవితాల్లో తండ్రి జాగ్రత్త కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన వాగ్దానము తండ్రి పొందకుండా తప్పిపోతామేమో అనేటువంటి భయం కలిగి మీ యందు మేము జీవించటానికి మీరు మాకు అందరికీ కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాను. దీనికి కారణము పాపము, అవిధేయత, అవిశ్వాసం అని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అవును తండ్రి, మాలో ఎటువంటి పాపము కానీ అవిధేయత కానీ అవిశ్వాసము కానీ
ఎక్కడా చూపించకుండానట్లు జాగ్రత్త కలిగి మీ వాక్యముకు దగ్గర మేము ప్రవేశించి అనుదినము మీ వాక్యమును ధ్యానిస్తూ మీకు సమీపస్తులుగా ఉంటూ మీతో సహవాసం చేస్తూ సమాధానం పొందుకునే వారిగా మమ్మల్ని నడిపించండి ప్రభా. మమ్మల్ని కూడా మీరు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంతవరకు మీ బిడ్డలు ప్రార్థిస్తూ వచ్చారు, సహాయం చేయండి. మా ప్రార్థనలు కూడా ఆలకించి అంగీకరించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మరి యొక్క బ్రదరు ఇమ్మానుయేల్ తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఎలిజబెత్ ఇసాకుని జ్ఞాపకం చేసుకోండి. ఆస్ట్రేలియా వీసా కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మీ సొంత సమయంలో వీసా ఇప్పించమని తండ్రి. మరి లేటు జరుగుతుంది అంటే మీ చిత్తం ఏమై ఉన్నదో ఈ బిడ్డల పట్ల జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. మరి భాగ్యలక్ష్మి గారు రాజువారి మరి భూ సమస్య కోర్టు విషయాల్లో ఉన్నాయి ప్రభా. అవి మీరే పరిష్కరించి బిడ్డలకి సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపించండి. అలాగే ప్రభా మరి జ్యోతమ్మ వారి కుటుంబ సభ్యులు కూడా భూ సమస్యల విషయమై తగువులాడుకుంటున్నారు ప్రభా. ఈ కొట్లాట్లన్నీ కూడా మీరే తీసివేసి ఆ సమస్యను పరిష్కరించి వారికి సమాధానం దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. బ్రదర్ రంగయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. శైలేష్ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. తబిత కాన్పు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రాకేష్ రూతిని జ్ఞాపకం చేసుకోండి. సుజాత కుటుంబం నీ సన్నిధిలో కనబడే బిడ్డలుగా చేయండి, నీకు సమీపస్తులుగా చేసుకోండి ప్రభా. సోదరి నయోమి ఆరోగ్యం కొరకు వారి తల్లిదండ్రులు తండ్రి మరి ఇజ్రాయేల్ భారతమ్మ గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు స్వస్థత ఇచ్చి వారిని రక్షించుకోండి ప్రభా. కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో కనబడే వారిగా చేయండి. సిస్టర్ దుర్గ ఆరోగ్యం కొరకు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను కనికరించండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సోదరి జయశీల ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలా మట్టుకు స్వస్థ ఇచ్చారు తండ్రి. ఆ క్యాన్సర్ కణాలని నిర్వీర్యం చేసి బిడ్డను కాపాడమని మరి ఆశా వివాహ విషయంలో బిజినెస్ విషయంలో కూడా సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాం. బ్రదర్ సూర్య అక్క కొడుకుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, స్వస్థత ఇచ్చారు తండ్రి. బిడ్డని కుటుంబం అంతా రక్షించుకోండి నాయన. వారు మరి నీ కార్యాలు చూస్తున్నారు కానీ వారు ఇంకా గ్రహించలేని వారిగా, విశ్వాసము పూర్తిగా లేని వారిగా తండ్రి కొంత నాయన నులివెచ్చని స్థితిలో ఉంటున్నారు. వారిని కనికరించి నాయన పూర్తి వారికి రక్షణ దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. లోతైన కార్యము వారిలో జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పర్వతాల బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. భూమి సమస్యతో ఉన్నారు తండ్రి. ఈనాడు ఎంతో మంది భూ సమస్యలతో కొట్లాటల్లో ఉంటున్నారు. బిడ్డలను కాపాడండి తండ్రి. సమాధానం దయచేయండి. శత్రువు ఎక్కడ పడగొట్టాలా అని తండ్రి వారి వీక్నెస్ కనిపెట్టి ప్రతి విషయంలో పని చేస్తుంటుండగా ప్రభా మీరు గొప్ప దేవుడు. నీ బిడ్డలు తప్పిపోకుండా ఏర్పరచబడిన వాని సైతము నాయన మోసగించాలని చూస్తున్న శత్రువుని మీరు తండ్రి దూరపరిచి మీ బిడ్డలకి కార్యాలు జరిగించి నెమ్మదిమ్మని వేడుకుంటూ వస్తున్నాను. మరి ఈ సమస్యను పరిష్కరించి బ్రదర్ కూడా రక్షణ దయచేయండి. సిస్టర్ వల్లి ఆర్థిక సమస్యలు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి సమస్యలన్నీ మీరు పరిష్కరించి రక్షణ దయచేయండి. బ్రదర్ నాయక్ గారికి స్వస్థత ఇవ్వండి, రక్షణ దయచేయండి ప్రభా. నీ యందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయండి. సిస్టర్ అర్చనారెడ్డి ఆర్థిక సమస్యల నుండి విడిపించండి, రక్షణ దయచేయండి. కుటుంబాన్ని అంతటిని మీ చేతుల్లో పెట్టుకోండి ప్రభా. వారి కుటుంబం అంతటి కూడా ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. సిస్టర్ సుహాసిని సమస్యలు పరిష్కరించండి ప్రభా, రక్షణ దయచేయండి. ఇలా ఎంతో మంది కొన్ని కోట్ల జనాభా ఈ లోకంలో తండ్రి క్రీస్తుని ఎరగని వారి సమస్యల్లో ఉన్నవారు ఎంతో మంది ఉంటున్నారు ప్రభా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే హెబ్రోన్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన గొడవలతో ఉంటుంది నీ బిడ్డలు కదా ప్రభా. తండ్రి శత్రువు అక్కడ పనిచేస్తున్నాడు నాయన. ఎవరైతే ఈ శత్రువు నాయన అపవాది కార్యాలు అపవాది మనసులతో ఉన్నారో ఈ యొక్క కార్యం చేస్తున్నారో వారిని మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభా. నెమ్మది దయచేయండి. అన్యులకి మాకు తేడా ఏముంటది? మేము కూడా ఇలా పొట్లాటలు పెట్టుకుంటే ప్రభా ఈ సమస్యలను పరిష్కరించేవాడు నీ ఒక్కడవే. అయితే నీ బిడ్డలకి ప్రార్థన లేకుండా నాయన నీ సన్నిధి లేకుండా చేయాలని శత్రువుని మీరు దూరపరిచి ఈ యొక్క హెబ్రోను సమస్యలన్నీ కూడా పరిష్కరించి నాయన ఈ ట్రస్ట్ అని ఈ యొక్క ప్రభా మరి ఏవైతే వారు ఆలోచిస్తున్నారో అవన్నీ దూరపరిచి మీ సన్నిధిలో వారు సమాధానంతో ప్రార్థించే వారిగా ఈ సమస్యలు పరిష్కరించమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి మణిపూర్ జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రజల దుఃఖము తీసివేసి వారి బంధకాల నుండి విడిపించి వారి కష్టాల నుంచి విడిపించి వారు పోగొట్టుకున్నారని వారికి దయచేసి సమాధానం మిమ్మల్ని వేడుకుంటూ వస్తున్నాను. అక్కడ యవనస్తులను కూడా మీ చేతుల్లో పెట్టుకోండి. డ్రగ్స్కి అలవాటు పడిన వారిని విడిపించి నెమ్మదిమ్మని వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. యవనస్తులు ముఖ్యంగా సాతాండు పడగొట్టాలని చూస్తున్నాడు తండ్రి. కుటుంబాల్లో మరి సంఘాల్లో తండ్రి నాయన ఎన్నో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉంటున్న బిడ్డలు, స్థానిక సంఘాల్లో అనుబంధ సంఘాల్లో ఉంటున్న బిడ్డలు వారి యవనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ సాధనాలుగా వారిని వాడుకోండి. నిన్ను వెంబడించే బిడ్డలుగా చేయమని వేడుకుంటూ వస్తున్నాను. ఇజ్రాయెల్ తండ్రి నాయన, ఇరాన్ నాయన యుద్ధం విషయంలో, రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మీ సహాయం కోరుకుంటున్నాము తండ్రి. ఈ యుద్ధాల వల్ల కరువు క్షామము ఎన్నో మనుషులు ఒకరినొకరు తండ్రి కొట్టుకోవడం, చంపుకోవడం, చిన్న వాటి కోసం చంపడం
నాయన ఎంతో క్రూరత్వం, కఠినత్వం మనుషుల్లో పెరిగిపోతుంది ఈనాడు తండ్రి. కనికరించండి ఆయన. మరి మా దేశమును మీరు రక్షిస్తా అన్నారు ప్రభా. ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు తండ్రి, మా చెడుతనం విడిచినప్పుడు తండ్రి, మీకు సమీపస్తులుగా ఉన్నప్పుడు ఇవన్నీ మేము పాటించవలసిన వారిగా ఉన్నాము. ఇవన్నీ పాటించకుండా మిమ్మల్ని అడుగుతూ ఉంటాం, అందుకే మేము నష్టపోతూ ఉంటాం. ఎన్నో విషయాల్లో అలా ఉండకుండా మీ వాక్యం దగ్గరికి వచ్చి మేము ఇవన్నీ కూడా తండ్రి జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు పోవటానికి సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన రక్షణకి సహాయం చేయండి. భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. మాలో చేదైన వేరు తీసివేయండి తండ్రి. మా హృదయాల్ని సరిచేయండి ప్రభా. కృప చూపించండి. ఎవరికి వారి ప్రతి బిడ్డ వారి వారి హృదయాల్ని పరీక్షించుకుంటూ క్రీస్తుకు సమీపస్తులుగా ఉంటూ వారి కుటుంబాలని క్రీస్తులో కట్టుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మలో మిమ్మల్ని సేవించేవారిగా, నీ ఆత్మలో నిన్ను ప్రార్థించేవారిగా, ఆత్మలో నీ సేవ చేసేవారిగా, నీకు ఇష్టలుగా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. మా దేశాన్ని కూడా కనికరించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన, ఏ అధికారంలో ఉన్నారో వారి అధికారం దుర్వినియోగపరచకుండా వారు సమాధానంతో ఆ యొక్క అధికారమును తండ్రి సమాధానముగా నడిపించబడినట్లు, ప్రజల్ని పరిపాలించినట్లు మీరిచ్చిన ప్రభుత్వంలో ఏ గొడవలు లేకుండా ముందుకు నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. బార్డర్లో ఉన్న సైనికుల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాలను కాపాడండి. అనాథల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జైల్లో ఉన్న తండ్రి ప్రభా ఆ యొక్క వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి పశ్చాత్తాప హృదయం కలిగి క్రీస్తుని అంగీకరించే వారిగా చేయండి. హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి, వారిని నడిపించండి. వారి జీవితాల్లో వారు నడుస్తూ వారి పిల్లలకి క్రీస్తుని గురించి చెబుతూ నాయన వారి పచ్చగా సారము కలిగి ముందుకు పోవునట్టుగా నీ కృప దయచేయండి ప్రభా. వారి పనులు వారు చేసుకునే వారిగా చేయండి. అనారోగ్యాల నుంచి విడిపించండి ప్రభా. రక్షణ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడిన బిడ్డలు ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లునట్లు సహాయం చేయండి ప్రభా. అనుదినము నీ దాసుని బలపరిచి మాకు ఎన్నో మాటలు మీరు అనుగ్రహిస్తున్నారు. మేము మర్చిపోయే వారిగా ఉంటామని గుర్తు చేస్తున్నారు. గుర్తు చేస్తున్నప్పుడు మీ హెచ్చరికలను, మీ గద్దెంపులను మేము తీసుకొని ప్రభా, మీరు మమ్మల్ని శిక్షించే దేవుడవు కావు, మమ్మల్ని కాపాడే దేవుడు, మర్చిపోని దేవుడు, అన్యాయం చేయని దేవుడు, పొరపాటు చేయని దేవుడు, ఇంత గొప్ప దేవుడు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రతి బిడ్డ కూడా జ్ఞానము కలిగి తండ్రి నాయన ఇతరులను కూడా రక్షించేవారిగా, నాయన చావునకు పట్టబడిన వారిని రక్షించమంటున్నావు, అలా రక్షించేవారిగా మేము కూడా ఉండునట్లు సహాయం చేయండి ప్రభా. మా ఆలోచనలన్నీ కూడా సరిచేయండి. ఎందుకంటే ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనమన్నట్టు మా శరీరాలు కూడా బలపడే విధంగా మీరు కృప చూపించండి ప్రభా. ఎప్పటికప్పుడే తండ్రి పోయి నిద్రపోతా నీకేమి వచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థించమన్న మాట మేము గుర్తు చేసుకుంటూ మీ కార్యముల యందు ముందుకు కొనసాగునట్లుగా మిమ్మల్ని ప్రకటించేవారిగా, మిమ్మల్ని ఆరాధించేవారిగా, మిమ్మల్ని స్తుతించేవారిగా, మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలో చెల్లించేవారిగా, ఎక్కడ తప్పిపోకుండా తండ్రి మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని నాయన. రాబో దినములు ఎంతో భయంకరమైన దినములు, అయితే నీవు సమాధానం ఇస్తానంటున్నావు. ఎప్పుడు ఇస్తామంటే మీ మాట విన్నప్పుడు, మీ ఆజ్ఞలు గైకొన్నప్పుడు. ఇది మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుని మేము దేవుని బిడ్డలమని మేము గ్రహింపగలిగి ముందుకు వెళ్ళినట్టు సహాయం చేయండి ప్రభా. మీరు రాకడలో సంఘమంతా ఎత్తబడినట్లు మేమెవరు విడిచిపెట్టబడకుండా తండ్రి మీరు ఆకుల్లో ఎత్తబడే గుంపులో మేమందరం ఉండునట్లుగా ఈ లోకములో మీ కొరకు జీవించే వారిగా సహాయం చేయండి. చనిపోయిన తర్వాత మనిషి ఎవ్వడు ఏమీ చేయలేడు తండ్రి. బ్రతికి ఉండగానే ప్రభువును స్తుతించి ఆరాధించి గణపరిచి ఆయన చేసిన మేళ్లు గుర్తు చేసుకుని మరిచిపోకుండా అంతరంగంలో ఉన్న సమస్తముతో దేవుని స్తుతించేవారిగా, పరిపూర్ణముగా నీ సేవ చేసేవారిగా, మీరిచ్చిన చిన్న పనిని నమ్మకంగా చేసేవారిగా, మరణం వరకు కూడా మేము సరిచేయబడేవారిగా తండ్రి. సదాకాలం ఈ దేవుడు మీకు దేవుడే ఉన్నాడు, మరణం వరకు మిమ్మల్ని నడిపిస్తానన్నావు తండ్రి. కాబట్టి ప్రతి మాట మేము గుర్తు చేసుకుని ఆ రీతిగా బ్రతికే వారిగా మమ్మల్ని నడిపించమని మా అందరికీ మీరు తోడేయండి. మన ఆన్లైన్లో కుటుంబాలన్నీ కూడా పేరు పేరు చొప్పున మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సేవకుడిని, మీ సేవకురాలను కూడా జ్ఞాపకం చేసుకొని సాల్మన్ బ్రదర్ పరిచర్లో మీరు తోడేయండి. తండ్రి నాయన కొండాపూర్ హ్యాపీస్పేట పరిచర్య అంతా కూడా మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి అనేకులను సంఘంలో చేర్చి చెదిరిపోయిన గొర్రెలను తిరిగి సమకూర్చి ప్రభా విశ్వాసవంతులుగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. హన్నాని జ్ఞాపకం చేసుకోండి. ఆ చెయ్యి మణికట్టు ఎంతో నొప్పి ప్రభా. బిడ్డకి వేళ్ళు కూడా ఎంతో కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, సహాయం చేయండి. ఆ కుట్లు తగ్గించండి, బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మీరు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ అరుణికి రక్షణ దయచేయండి. నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని నీ పాదం దగ్గర పడవేసుకుంటూ మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ముగించుకుంటాము. ప్రేమ గల మా ప్రభులో మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేడ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో కూడా మా ఆయుష్యం పొడిగించారు ప్రభువానికి స్తోత్రాలు. మరి నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడైనటువంటి మోషే కూడా
మరణానుభవం గుండా వెళ్తొచ్చినాడు. అందరి వలె తాను కూడా మరణించినటువంటి మరణం అయినప్పటికీ కూడా నువ్వు ఒక హెచ్చరికతో తన జీవితాన్ని, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు, నా ప్రైనటువంటి వారిని ద్రోహులారని పలికితు అని, ప్రభువా నువ్వు కణాన్ని చూస్తావు కానీ అందులో ప్రవేశించవని మోషేను, అహరోన్ను మరి మరణము యొక్క పరిస్థితిలో అలాగున వారి యొక్క తప్పును బట్టి వారి యొక్క పొరపాటును బట్టి మరణం అన్నావు ప్రభువా. ఆ రీతిగా మా జీవితంలో, నా జీవితంలో ఒక నిందతో కూడిన మరణం కాకుండా నేను సంతోషపెట్టినటువంటి విలువైనటువంటి మరణం, నీతి మరణం, విశ్వాస మరణం, పరిశుద్ధమైన మరణం, మరణములో కూడా ఉండబడినటువంటి మంచి ఆ విశేషణాలు, గుణలక్షణాలతో కూడినటువంటి ముగింపుగా నా జీవితాన్ని నడిపించుమని ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఈ రీతిగా అన్ని విషయాల్లో తండ్రి మంచి మనసాక్షి కలిగి, చిన్న విషయాల్లో కూడా నమ్మకత్వం కలిగి, నీ యొక్క నామమును మహింపరిచినట్లుగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కలిగే కొరతల్లో, పోరాటముల్లో, ఎరుకు ఇబ్బందుల్లో నీ గొప్ప కార్యమును రుచి చూడడానికి కొరకుగా మీ కృపా సహాయాన్ని కోరుతున్నాను. ఈ రీతిగా మీరు అనుగ్రహించినటువంటి మీ దాసులు ఆండ్రూ గారిని బట్టి, మీ దాసు గారిని బట్టి, వారితో కలిసి పరిచరించే సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధులను బట్టి అలా హెబ్రోన్లో మీ దాసు పూర్ణ గారు, వారితో కలిసి పరిచయం చేయనటువంటి సహదాసులు, మా ప్రభువా మీ దాసులు, పరిచారకులు, పరిశుద్ధులందరి కొరకు పేరు పేరున వందనములు చెల్లిస్తున్నాం. ఈ రకంగా నానా డినామినేషన్స్, సంస్థలు, సువార్త వ్యాపకములో పనిచేస్తున్నటువంటి ప్రతి దాసుడు, దాసురాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దిన సేవ అంతా కూడా మీరు ఆశీర్వదించారు. ఎవరికి సువార్త ప్రకటించాలనో, ఎక్కడ ప్రకటించాలో, ఎప్పుడు ప్రకటించాలో స్పష్టమైన మీ నడిపింపును అనుగ్రహించు. ఈ ప్రకారంగా ఈ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వ్యక్తిగత సువార్త చెప్పిన ఆర్తిగా మరి మీరు అనుగ్రహించినటువంటి తరుణం కొలది ప్రభువా, మా బంధువుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, స్నేహితుల మధ్యలో మేము బయటికి వెళ్ళినప్పుడు ఆర్తిగా ఇంటి దగ్గర నీ కార్యముల కొరకైనటువంటి సమయాన్ని కేటాయించుకొని ప్రార్థనలో గడుపుకొని ఆర్తిగా నీ పని జరిగించడం కొరకు మమ్మల్ని అట్టి విధానంలో నడిపించమని మేము ప్రార్థిస్తాం. ఇదే కాలంలో కూడా ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చినటువంటి పిల్లల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసు శిరమిస్టర్ గారి ప్రసాదం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి పిల్లలు నాయన ప్రవీణ్, దీన వారి కుటుంబం కొరకు నీ పొందనాలు. అలాగున్న వారి కుటుంబాన్ని మయమార్థమై కృపలో వర్ధులు చేయము. నీ కొరకుగా వారి సాక్షులుగా వాడుకోరు. అశ్విని భవిష్యత్తును దీవించు. డేవిడ్ యొక్క చదువు, ఆత్మీయుని సహాయం చేయి. మీ దాసుల ఆరోగ్యాన్ని కనికరించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున్న వారి యొక్క పేరెంట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, వృద్ధాప్యములో మంచి ఆరోగ్యం, వారి విశ్వాసమును గణపరచమని ప్రార్థిస్తున్నాం. లోకన కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్వభక్షాలను జ్ఞాపకం చేసుకోవడం ఆర్తిగా తల్లి సుజాతమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కష్టాలు మొబైల్ పోగొట్టుకొని ప్రార్థనకు ఒకరు ప్రభువా పాలు పంపులు పొందినటువంటి ఆ కొరతను తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి మొబైల్ మీరు అనుగ్రహించమని వేడుచున్నాం. అలాగనే మీ దాసుడు రంగయ్య గారి రక్షణ కొరకు, కవిత సామాన్య కానుపు కొరకు, శైలేందర్ రక్షణ కొరకు, రూతు, రాకేష్, సోలమన్ ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, విశ్వాస యాత్రలో
రక్షణార్థమైన విశ్వాసంలో వారిని నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. అనురాధమ్మ కొరకు, థామస్ బ్రదర్ తండ్రి మీ దోష ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కంటి సమస్యను తీర్చండి. ఆర్తిగా తండ్రి రాజు బ్రదరు, మార్తమ్మ పిల్లలు, సారా, సుజన్, స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆర్తిగా ప్రభు జయమ్మ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాలని, వర్ణ స్థలాలని కొరకు సాక్షులుగా మీ సేవలో వాడుకొను. వారి కుటుంబ అక్కర్లను కూడా మీరు తీర్చుకుంటారు. వారి విశ్వాసాన్ని గనపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. అలా శ్రీనివాస్ బ్రదరు, జయమ్మ కుమారు శ్రీలు కొరకు స్తోత్రాలు. మరి 8వ తారీఖు నుంచి పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానయింటుండగా కుమారుడికి మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా మీరు రాపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా సుధీర్ బ్రదరు, వినతమ్మ ఎస్సీ మెరకలు కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ గాలి తుఫాన్ అలజడి నుంచి కుటుంబాన్ని మీరు నెమ్మదిలోనికి తీసుకురమని మేము ప్రార్థిస్తున్నాం. పిల్లలు నాయన ఎక్కడే కానీ శోధించబడకుండా మీరేమని కాపాడండి. వినతమ్మకు నీ యందు ప్రభా పశ్చాత్తాపమును కలిగించి కుటుంబాన్ని కట్టుకున్నట్లుగా మీరే తనలో కార్యం జరిగించు ప్రార్థిస్తున్నాం. అలా భూషణ కుమారుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా గంగరాజు గారి రక్షణ కొరకు, కిరణ్ కుమార్, రమ్య మనమడు, హేమకుమార్ కుటుంబం అంతా రక్షణ పొందాలని మేము ప్రార్థిస్తున్నాం. నువ్వు మాట్లాడినటువంటి దేవుడు ప్రభా, నీ స్వరానికి వారు విధేయ చూపించినట్లుగా వారి రక్షణ విషయంలో ప్రభా నీవే నీ కార్యాన్ని జరిగించుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున మీ దోష విశ్వాసాన్ని గణపరచు, ఆజ్ఞేసి ఉద్యోగం భవిష్యత్తుని దీవించుకొని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా మీ దోషాలు ప్రభావతము కొరకు ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాసం అందు బలపరచు, ప్రతి అవసరతని మేము తీర్చుకొని ప్రార్థిస్తున్నాం. కుమారుడు చైతన్య ఆత్మీయంగా, భౌతికంగా సంపూర్ణంగా సమకూర్చునైనా కార్యం జరిగించు. తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ మధుస్తుంది. వారి యొక్క ఆత్మీయ భౌతిక అక్కర్లు మీ చిత్తానుసారంగా తీర్చుమని ప్రార్థన చేస్తున్నా. మీ దాసులు పాలకులు ఇల్లు మంచి రేటుకు అమ్మబడినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చాంద్ర గారి స్తోత్రాలు. వారి కుమారుడు సంతోష్ షర్లి కొరకు, మనవుడు కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ఫలమును వారికి అనుగ్రహించండి. ఆ బిడ్డలకు కూడా వారికి ఉండబడినటువంటి ఉద్యోగ బాధ్యతల్లోనూ సేవా పరిచర్య విషయంలోనూ వారిని బలపరిచి నీ కొరకు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. అలాగున మా ప్రభా ఈ యొక్క వీసా ప్రాబ్లమ్స్ తోనటువంటి విశ్వాసం కొరకు ప్రార్థిస్తున్నాం. సిస్టర్ బ్రదర్ ఐజక్ బ్రదరు, త్రిమాల బ్రదరు, త్రిమాల కొరకు ప్రార్థిస్తున్నాం. నీవే దయతో మా దిన ప్రార్థన ఆలకించే సమస్యను పరిష్కరించండి. దాసులావని ముద్దుల స్తోత్రాలు. కుమారుడు పవన్ కోళ్ళ అఖిల గ్రాండ్ చిల్డ్రన్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగాల్లో నీ హస్తం తోడుగుంచి వారిని కొరకు సాక్షులుగా వాడుకొను. ఆ రీతిగా ప్రభా నీ మయం కొరకై సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఏంటో జరుగుతున్నటువంటి పరిచయం ఆశీర్లావని ముద్దు గారి ఆరోగ్యము, వృద్ధాప్యములో ఏ విధమైన ఇబ్బంది పడకుండా ప్రభా నీ కృపలో భద్రపరచుము, మంచి ఆరోగ్యములు ఉంచుము, సాక్షిగా వాడుకోను. ఆ రీతిగా ప్రభా మరి బంధువులు సుధాకర్ గారి యొక్క రక్షణ కొరకు, వారి స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృపేది బలం. అలాగున ప్రియ ప్రభా మీ యొక్క దాసురాలు లక్ష్మణ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వారి యొక్క కుమారుడు విజయరామ్ హ్యాన తండ్రి మనవడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి హ్యాన మరికట్టు నొప్పితో బాధపడుతుంది. ఆయా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. నీవే నీ బిడ్డను కనికరించి మంచి ఆరోగ్యంలో నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని ప్రభా నీ యొక్క ప్రశస్తమైనటువంటి మాట చొప్పున స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం. మరి దాసురాలు కుమారుడు జూలై 5th యూఎస్కి వెళ్ళవలసి ఉంటుండగా సిద్ధపాటు సహాయం చేయండి. కుమార్తె మా ప్రభా మరి సుప్రియమ్మ, అరుణ బాబు, కీర్తనప్ప మరి పిల్లల్ని మీ రక్షణ నడిపించుమని మేము ప్రార్థిస్తున్నాం. దాసుతో దేవకోటేశ్వర వృద్ధాప్యంలో మీ కృపల బలవంతులను చేయి. సూర్యుల రక్షణ కొరకు
కోడలు మనమని జ్ఞాపకం చేసుకోమని సూర్యరావు వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం అనేసి జ్ఞాపకం చేసుకో. అక్క వారి కుటుంబం కుమారుడు ప్రదీప్ కుమార్ యొక్క కుటుంబ సేవ పరిచయ కొరకు ఆంధ్రాలో పలు స్థలాలు జరుగుతున్నటువంటి పరిచయం మీరు ఆస్వాదించు పాడదు జ్ఞాపకం చేసుకుని మనం మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగ మీ స్వర్ణమిస్తు కొరకు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు. పిల్లల పట్ల మీరు చేస్తూ వచ్చిన ఉపకారాలు స్తోత్రాలు. అంకిత డిగ్రీ ఎగ్జామ్స్ లో సహాయపడుతూ చేయాలి రాసినటువంటి పరిస్థితి ఫలితం దయచేయండి. ప్రణిత ప్రభా యేసుకు ప్రయాణం అవ్వలసి సిద్ధపాట్లు మీరే సహాయం చేయము. మీ దాసుడు కుటుంబం నీ కొరకు సాక్షులుగా మీరు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృతజ్ఞత కొరకు నీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజిస్తున్నాం. మీ దాస్య కొరకు సల్మన స్తోత్రాలు. పిల్లల్ని అత్తలభిషేకం జ్ఞాపకం చేసుకోరు. మీ దాసుడి పరిచయలోనూ ప్రభు మీ దాసుడి యొక్క ఉద్యోగ బాధ్యతల్లోనూ నీ కొరకు సాక్షులుగా వాడుకునే నక్కులా ప్రసిద్ధవని నీ మయమార్థమై పిల్లల్ని నీ సేవలో ప్రభు నడిపించడానికి కొరకు మీ కృపతోటి వారి యొక్క ప్రయాస ప్రార్థన మా అందరి ప్రార్థనలు బిడ్డల పట్ల పనిప చేయండి. మీ దాసుడు తోబుట్టులు మా ప్రభు వారి పిల్లలు వారి యొక్క చదువులు ఉద్యోగాలు భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దాసుడు ఆరోగ్యాన్ని కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం. అలాగే శ్యామలం గారి స్తోత్రాలు. వారి యొక్క ముగ్గురు కుమార్తె కుటుంబాల కూడా స్తోత్రాలు. సుకన్య అనిలు వారి పిల్లలు మరి సుప్రియ భాస్కర్ పిల్లలు నేను వెంకటరమణ కుమారుడుగా ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగ బాధ్యతల్లో ప్రభు మీ కృపాహస్తం తోడుగా ఉంచండి. వారున్న స్థలాల్లో నీ కొరకు సేవా సాధనాలుగా వారిని వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసుని విశ్వాసం ఘనపరచండి. నీ మయం కొరకు దర్శనం కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృపల బలవంతులుగా చేయండి. అలాగన మీ దాసులు ఉదయస్తుడు హెందే బ్రదరు వారి యొక్క పరిచయంలో మీరు సహాయం చేయండి. కుమారుడు అభిషేక్ ఏరైన లీడియా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడము. ఓ ప్రభు వారి ఉద్యోగాల్ని బదులు దయచేయండి. సేవలు వాడుకోవడము. రేచల్ యొక్క భవిష్యత్తు పిఆర్ విషయం సహాయం చేయము. మీ దోషుల యొక్క తోబుట్టువులు విజయశ్రీ కుటుంబం అన్నయ్య కుటుంబం తల్లిగాని జ్ఞాపకం చేసుకుంటుంది. ఆర్థిక వివేక అక్కర తీర్చుము. తిమోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక జ్యోతిమ సిమీని బ్రదర్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని వరుణ్ కెనెత్ వారి చదువుల్లో మీరు సహాయం చేయండి. ఉన్న స్థలాల్లో మా ప్రభు నీ బిడ్డని కూడా నీ కొరకుగా చిన్న ఇస్రాయల్ చిన్నాను వలె సాక్ష్యముగా ప్రభు కెనెత్ హాస్టల్లో తోటి దేవుని అనిల బిడ్డల మధ్యలో మీరు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయని ప్రభు సహాయం చేయండి. అలాగున ప్రత్యేకంగా మీ దోసురాలు మరి వారికి తల్లిదండ్రులు తోబుట్టువులు ల్యాండ్ ఇష్యూస్తో సమస్యలో ఉన్నారు. వాటిని పరిష్కరించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసులు తెలుసు స్తోత్రాలు నారదులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దాసులకు ఇచ్చిన విశ్వాసం కొరకు స్తోత్రాలు. ఆశగల ప్రాణం తృప్తిపరిచినటువంటి దేవుడు అని ప్రార్థనకు సమృద్ధి జవాబిచ్చే దేవుడు రుజువుపరుచుకుంటూ వచ్చినారు ప్రభు. అందును బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మయం కొరకు వారి హస్తాలు బలపరచండి. పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకున్నా అయినా మీరే సహాయం చేయము. సరితను మరి చిన్నోడిని మా ప్రభు సరితను మామను ఆ యొక్క వీసా కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా మీరే సహాయం చేయము. మీ కృపలో ప్రతి అవసరం తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. ఫలిభూషణ తన ఆత్మీయ సిద్ధపాటు కొరకు తన చక్కగా నీ కృపలో ఎదుగుట కొరకు మీరే సహాయం చేయము. తన ఉద్యోగం భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. హెల్నాకి ఇచ్చిన మంచి రిజల్ట్స్ కొరకు స్తోత్రాలు. ఈ యొక్క చదువులో ఆర్థిక ఆత్మీయ ఉన్నతమైన స్థాయిలో మీరు వదిలి చేయమని ప్రార్థిస్తున్నాం. నందభూషణ జ్ఞాపకం చేసుకోగలుగుతుంది. బాల్య దినాలు ఎందే నీ కాడి మొయట కొరకు బిడ్డ మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసు డ్యూటీలో ఉన్నప్పటికీ మీ దాసుగారు మా ప్రభువా మరి ఇంటి దగ్గర బాధ్యతలు చూసుకోవడానికి కొరకుగా కృప ఇచ్చి నడిపిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఆరుతిగా ఇంటి పని అంతట్లో ప్రభా నీ మహాకృప ఇస్తొచ్చారు. స్లాబ్ వరకు ఇంటి పని తీసుకుని వచ్చారు. మిగిలిన పని అంతట్లో కూడా ప్రభా నీ యొక్క అదృశ్య హస్తం తోడుగా ఉంచి వారితో చక్కగా మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాము. మీ దోషాలు భాగ్యము కొరకు రాజుల స్తోత్రాలు. మరి నిడిదినాన ఆ ల్యాండ్ ఇష్యూస్ లో వెళ్ళి వచ్చారు ప్రభా. వాద్యములు సమస్యలు మీరొక్కరే తీర్చగలరు, సరిహద్దు సమాధానం దయచేయగలని మేము ప్రార్థన చేస్తున్నాం. నలుగురు బిడ్డని జ్ఞాపకం చేసుకోరు. ప్రజ్ఞాక ఇంటర్న్షిప్ లో సాయం చేసి తిరిగి ప్రభా నీటి రాయటం మా గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ప్రభా మీ చిత్తానుసారంగా సహాయం చేయండి. రీనా టీనా పూణేలు ఇద్దరి బిడ్డలు ప్రభా మరి చదువుకుంటున్నారు. వారితో మీ హస్తం తోడుగా ఉంచి నీ కొరకు సాక్షులుగా మీరు వాడుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరి నిమిత్తం మేము ప్రార్థించలేకపోతున్న వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోరు. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్న దినము పిల్లలు మరి చదువులు మా ప్రభా పెళ్ళేమి యవనస్తులేమి వీళ్ళకి సహాయం చేయము. ఉద్యోగ బాధలు వెళ్తున్న ప్రియులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ ప్రభా దుష్టు నుండి దుష్టత్వం నుండి వీళ్ళందరూ కూడా మీరు కాపాడు. మా దేశం దర్శించు. నార్త్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు సేవలటువంటి మీ దోషుల వరకు భద్రత దయచేయము. ఎంతో భయంకర పరిస్థితులు వెళ్తున్నారు. ఆదరించండి. మణిపూర్లో నేను జ్ఞాపకం చేసి కలిసిన క్షేమాన్ని జ్ఞాపకం చేసుకో. సార్వత్రిక సంఘాన్ని రాకుండా సిద్ధపరచుమని నీవు మమ్మల్ని ఆస్వాదించి మమ్మల్ని మీ కృపలో ఫలింపచేసి అభివృద్ధి చేసి విస్తరింపచేసి భూమి నిండించి దాన్ని లోపరుచుకున్నట్లుగా మీరు ఇచ్చిన ఆశీర్వచనాన్ని అనుభవించినట్టుగా సహాయం చేయని స్తుతిస్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రోబెడ్లుగా మనతోను సర్వలోకం సకల భక్తులు దాసులతో సదాకాలం తోడుగా నడిపించింది గాక. ప్రైజ్ లార్డ్.